బజాజ్ కంపెనీ వాళ్ళు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ పై 30,000 రూపాయల భారీ డిస్కౌంట్. మార్కెట్లోకి కొత్త ఎలక్ట్రిక్ కార్. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ని ఈ రోజు మన ఈవీ కుర్రాళ్ళు లైవ్ ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండీలో. మీరు చూస్తున్నారు ఈవీ కుర్రాళ్ళు లైవ్. మీరు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ లేదా ఎలక్ట్రిక్ బైక్ లేదా ఎలక్ట్రిక్ సైకిల్ కొందాం అనుకుంటున్నారా? కానీ మంచి వెహికల్ ఏంటో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారా? అయితే కేవలం 199 రూపాయలకే మన ఈవీ కుర్రాడు కోర్సులో జాయిన్ అవ్వండి. ఒక బెస్ట్ ఈవీ కొనుక్కోవడానికి కావాల్సిన నాలెడ్జ్ ని మీరే పొందండి. ఫస్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే బజాజ్ కంపెనీ వాళ్ళ C250 ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే మార్కెట్లో తీసుకొచ్చారన్నమాట. ఇది బజాజ్ కంపెనీ నుండి మోస్ట్ అఫోర్డబుల్ ఎలక్ట్రిక్ స్కూటర్ అని చెప్పుకోవచ్చు. వీళ్ళ ఇంట్రడక్టరీ ప్రైస్ చూసుకున్నట్లయితే 91,399 రూపాయలకి అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే మార్కెట్లోకి అయితే తీసుకొచ్చారన్నమాట. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో మనకి 1.8 కిలోవాట్ల BLDC హబ్ మోటార్ అయితే యూజ్ చేస్తున్నారు. అలానే ఈ స్కూటర్లో 55 కిలోమీటర్ల టాప్ స్పీడ్ అయితే అందిస్తామని చెప్తున్నారు. అలానే స్కూటర్లో 2.5 కిలోవాట్ అవర్ లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ అయితే ఉపయోగిస్తున్నారు అనమాట. ఒకసారి చార్జ్ పెడితే 113 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ ని ఆ కంపెనీ వాళ్ళు అయితే క్లెయిమ్ చేస్తున్నారు అనమాట. స్కూటర్లో వచ్చి డిజైన్ పరంగా చూస్తే మెటల్ బాడీ డిజైన్ తోనే బజాజ్ కంపెనీలో ఈ స్కూటర్ అయితే అందిస్తున్నారు. బట్ ముందు వైపు టెలిస్కోపిక్ సస్పెన్షన్, వెనక వైపు డ్యూయల్ స్ప్రింగ్ సస్పెన్షన్ తో ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే లభిస్తుంది అనమాట. అలానే స్కూటర్ మీరు ఛార్జ్ చేయడానికి 80% ఛార్జ్ చేయడానికి 2 గంటల 25 నిమిషాలు టైం పడుతుందని చెప్తున్నారు. ఫుల్ ఛార్జ్ చేయడానికి 3 గంటల 45 నిమిషాల్లోనే ఎలక్ట్రిక్ స్కూటర్ ఫుల్ ఛార్జ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. స్కూటర్లో మనకి 25 లీటర్ల బూట్ స్పేస్ కూడా అందిస్తామని చెప్తున్నారు. ఇవన్నీ ఫీచర్స్ తో ఇంట్రడక్టరీ ప్రైస్ కింద 91,400 రూపాయలకి ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లో తీసుకొచ్చారు. బట్ వీళ్ళ వెబ్సైట్ లో చూస్తే మాత్రం ప్రైస్ వచ్చి 87,100 రూపాయలకి అయితే చూపిస్తుంది అనమాట. ఇక స్కూటర్ యొక్క బ్యాటరీ ప్యాక్ మీద 3 సంవత్సరాలు లేదా 50,000 కిలోమీటర్ల వారంటీ అనేది అందిస్తున్నారు. అప్ టు మీరు 5 years పాటు కావాలంటే ఎక్స్టెండ్ వారంటీ కూడా తీసుకోవచ్చు అని చెప్తున్నారు. ఇక నెక్స్ట్ లేదా VLF 10 ఎలక్ట్రిక్ స్కూటర్ మీద కంపెనీ వాళ్ళు భారీ డిస్కౌంట్ అయితే ప్రకటించారు అనమాట. ప్రీవియస్ గా VLF 10 ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రైస్ 1,30,000 రూపాయలుగా ఉండేది. ఇప్పుడు ఈ స్కూటర్ మీద 30,000 రూపాయల డిస్కౌంట్ తో ఇప్పుడు 1,00,000 రూపాయల ఎక్స్ట్రా రూమ్ కాస్ట్ కి ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే అందిస్తున్నారు అనమాట. ఈ స్కూటర్ లో చూసినట్లయితే 2.6 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ అయితే ఉపయోగిస్తున్నారు. 150 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ అనేది క్లెయిమ్ చేస్తున్నారు అనమాట. బట్ రియల్ రేంజ్ లో అంత రేంజ్ అనేది రాకపోవచ్చు. ఆ బేస్డ్ ఆన్ ది బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ ప్రకారంగా చూసుకున్నట్లయితే స్కూటర్ లో మనకి 65 కిలోమీటర్ల టాప్ స్పీడ్ కూడా క్లెయిమ్ చేస్తున్నారు అనమాట. ప్రజెంట్ అయితే ఈ స్కూటర్ మన తెలుగు రాష్ట్రాల్లో అయితే అందుబాటులో లేదు. ఇతర స్టేట్స్ లో అయితే మాత్రం మొత్తం సుమారుగా ఒక 15 ప్లేసెస్ లో ఈ స్కూటర్ యొక్క అందుబాటులో అయితే ఉందని చెప్తున్నారు. ఇక నెక్స్ట్ లేదా హీరో మోటార్ కప్ కంపెనీ వాళ్ళు తమ VXC ఎలక్ట్రిక్ బైక్ యొక్క పేటెంట్ అనేది ఫైల్ చేశారు అనమాట. మనం ప్రీవియస్ గా కూడా మెన్షన్ చేసాము. హీరో మోటార్ కప్ కంపెనీ వాళ్ళు వేద VXC ఎలక్ట్రిక్ బైక్ అప్కమింగ్ బైక్స్ లో మార్కెట్ లోకి వచ్చే అవకాశం ఉంటుందని చెప్పి ఎగ్జాక్ట్ గా ఇప్పుడు ఆ బైక్ ని వీళ్ళు పేటెంట్ కూడా తీసుకోవడం జరిగింది అనమాట. సో ఇది ఒక హై పర్ఫార్మెన్స్ ఎలక్ట్రిక్ బైక్ కింద తెలుస్తుంది అనమాట. ఈ బైక్ యొక్క డిజైన్ పరంగా చూసుకున్నది సుమారుగా ఒక 250cc పెట్రోల్ వెహికల్స్ సంబంధించిన పర్ఫార్మెన్స్ ఈ ఎలక్ట్రిక్ బైక్ ఈక్వలెంట్ గా ఉండే అవకాశం ఉంది. బట్ యాజ్ ఆఫ్ నో దీనికి సంబంధించిన టెక్నికల్ స్పెసిఫికేషన్ డీటెయిల్స్ అయితే మాత్రం ఇంకా రివీల్ అవ్వలేదు. ఇక నెక్స్ట్ లేదా రోడ్ గ్రిడ్ కంపెనీ వాళ్ళు సిరీస్ ఏ ఫండింగ్ లో 12 కోట్ల రూపాయల ఫండ్స్ అనేది రైజ్ చేశారు అనమాట. సో ఇక రోడ్ గ్రిప్ కంపెనీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఈవీ ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే ప్రొవైడ్ చేసే కంపెనీ అని చెప్తున్నారు అనమాట. సో వీళ్ళు 2 రకాల సొల్యూషన్స్ అయితే ఇస్తారు. ఒకటి చార్జర్స్ అయితే కంపెనీస్ OEMs కి అయితే వీళ్ళు తయారు చేసిన ఈవీ చార్జర్స్ అయితే అమ్ముతారు. రెండోది కమర్షియల్ గా ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్ అయితే ఎస్టాబ్లిష్ చేస్తారు అనమాట. ఇక నెక్స్ట్ అయితే ఢిల్లీ గవర్నమెంట్ వాళ్ళు ఓపెన్ ఈవీ డేటాబేస్ ని ప్రకటించడానికి రెడీ అవుతున్నారు అనమాట. ఈ ఓపెన్ ఈవీ డేటాబేస్ వల్ల ఉపయోగం ఏంటంటే సో ఢిల్లీ వ్యాప్తంగా ఏ అయితే ఛార్జింగ్ స్టేషన్స్ అందుబాటులో ఉన్నాయి దాని కెపాసిటీ లెవెల్స్ ఏంటనే సమాచారం పబ్లిక్ అయితే యాక్సెస్ చేస్తారు అనమాట. దీనివల్ల ఎక్కువ మంది ఛార్జింగ్ స్టేషన్స్ యూటిలైజ్ చేసుకునే అవకాశం అయితే కల్పిస్తున్నట్టయితే అవుతుందని చెప్తున్నారు. ఇప్పటికీ ఢిల్లీలో 9,000 ఛార్జింగ్ స్టేషన్స్ అయితే ఉన్నాయన్నమాట. రాబోయే సంవత్సరాల్లో ఈ ఛార్జింగ్ స్టేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని 30,000కి పెంచుకోవాలని చెప్పి గవర్నమెంట్ అయితే భావిస్తుంది. ఈ పర్టికులర్ ప్రకటన ఏదైతే ఈవీ ఓపెన్ డేటాబేస్ అనే సమాచారాన్ని ఎప్పుడు ప్రకటించారంటే ఢిల్లీ ఈవీ పాలసీ 2.4 డ్రాఫ్ట్ పాలసీని రివీల్ చేసిన టైంలో ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే ఇన్ఫర్మేషన్ కూడా పాస్ చేశారు. ఇక నెక్స్ట్ లేదా మెర్సిడీస్ బెంజ్ కంపెనీ వాళ్ళు భారతదేశ మార్కెట్ లోకి రాబోయే సంవత్సరాల్లో సుమారుగా 12 వెహికల్స్ లాంచ్ చేయడానికి రెడీ అవుతున్నారు. ఇందులో భాగంగానే కొత్తగా UQS లో 2 వేరియంట్స్ అయితే మార్కెట్ లో తీసుకొచ్చారు. ఇటు ప్రైస్ చూసినట్లయితే 1,34,00,000 రూపాయల నుంచి అయితే ఈ ఎలక్ట్రిక్ కార్ యొక్క ప్రైస్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. ఒకసారి ఈ కార్స్ యొక్క డీటెయిల్స్ అయితే చూద్దామండి. వీళ్ళు UQS 450 మరియు UQS 580 అనే 2 వేరియంట్స్ అయితే మార్కెట్ లో తీసుకొచ్చారు. అలానే ఈ ఎలక్ట్రిక్ కార్ లో 265 కిలోవాట్ల ఎలక్ట్రిక్ మోటార్ అయితే ఉపయోగిస్తున్నారు అనమాట. ఒకసారి చార్జ్ పెడితే 775 కిలోమీటర్ల వరకు రేంజ్ అనేది క్లెయిమ్ చేస్తున్నారు అనమాట. అలానే ఈ కార్స్ లో కూడా 2 వేరియంట్స్ అయితే ఇస్తున్నారు. ఒకటి 5 సీటర్ ఆప్షన్ ఒకటి ఉంది, 7 సీటర్ ఆప్షన్ తో ఎలక్ట్రిక్ కార్ అయితే మార్కెట్లో తీసుకొస్తున్నారు. అలానే ఈ కార్ లో మరొక వేరియంట్ యొక్క ప్రైస్ చూసినట్లయితే 1,48,00,000 రూపాయల నుంచి అయితే స్టార్ట్ అవుతుందని చెప్తున్నారు. అలానే ఈ కార్ లో మనకి 122 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ అయితే ఉపయోగిస్తున్నారు అనమాట. 200 కిలోవాట్ల DC ఛార్జర్ను ఉపయోగించి అయితే కనుక 0 నుండి 80% ఛార్జింగ్ ని 31 నిమిషాల్లో అయితే ఛార్జింగ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఈ నెక్స్ట్ లో కాన్వర్జెన్స్ ఎనర్జీ సర్వీస్ లిమిటెడ్ CESL వాళ్ళు 6,230 ఎలక్ట్రిక్ బస్సెస్ గానీ టెండర్ అయితే తీసుకొచ్చారనమాట. సో ఇది PM E-Drive మొబిలిటీ భాగంలో ఒక ఇనిషియేటివ్ అనమాట. భారతదేశంలో ఉన్న వివిధ రాష్ట్రాలకి ఎలక్ట్రిక్ బస్సెస్ ఏదైతే ఉంటుందో అంటే స్టేట్ గవర్నమెంట్స్కి ఇవ్వడం కోసం
అప్రూవల్ ప్రాసెస్ అంతా కూడా సిఎస్ఎల్ వాళ్ళైతే చూసుకుంటున్నారు. దానికోసం ఈ టెండర్ని అయితే స్టార్ట్ చేశారనమాట. సో ఈ ఎలక్ట్రిక్ బస్సెస్ అన్నిటిని కూడా స్టేట్ వైజ్గా అయితే అలొకేట్ చేస్తారనమాట. ఏ రాష్ట్రానికి అక్కడ పాపులేషన్ డిస్ట్రిబ్యూషన్ ప్రకారంగా అయితే ఈ ఎలక్ట్రిక్ బస్సెస్ అయితే కేటాయించబోతున్నారు. అలానే ఇందులో బిడ్డింగ్ ఎవరైతే పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు ప్రైజెస్ అనేది డిపెండ్స్ ఆన్ ది రీజన్ బట్టి మారుతుందండి. సుమారుగా 4,50,00,000 రూపాయల నుంచి అయితే స్టార్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. దీనికి డెడ్ లైన్ వచ్చి మార్చి 10, 2026 సంవత్సరం వరకు కూడా ఈ బిడ్డింగ్స్ అయితే తీసుకుంటారు అనమాట. ఇక నెక్స్ట్ ఏంటంటే విన్ఫాస్ట్ కంపెనీ వాళ్ళు ఒక సరికొత్త ఇనిషియేటివ్ అయితే తీసుకొచ్చారన్నమాట. సో విన్ఫాస్ట్ కంపెనీ వాళ్ళు భారతదేశంలో ఒక 30 యూనివర్సిటీస్ మరియు కాలేజెస్తో అయితే టై అయిపోయారు అనమాట. ఎందుకంటే విన్ఫాస్ట్ సంబంధించిన కొత్త ఎలక్ట్రిక్ కార్స్ ఇప్పుడు మార్కెట్లో తీసుకొస్తున్నారు. లైక్ VF6 కానివ్వండి, VF7 వంటి ఎలక్ట్రిక్ కార్స్ ఆల్రెడీ మార్కెట్లో లాంచ్ అయ్యారు. ఇంకా కొత్త వెహికల్స్ కూడా తీసుకొస్తున్నారు. సో దానికి కావాల్సినట్టుగా టెక్నీషియన్స్ కానివ్వండి, దానికి రిలేటెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయడం కోసం ఈ 30 కాలేజెస్లో ఉన్న స్టూడెంట్స్కి ఈవీ రిలేటెడ్ కరికులం అయితే ప్రవేశపెడతారు అనమాట. వాళ్ళకి కావాల్సిన ట్రైనింగ్ అయితే ఇస్తారు. వన్స్ అక్కడ ట్రైన్ అయిన వాళ్ళని వీళ్ళ త్రూనే హైర్ చేసుకునే అవకాశం కూడా కల్పిస్తున్నారు అనమాట. సో నథింగ్ బట్ వీళ్ళకి కావాల్సిన టెక్నీషియన్స్ కానివ్వండి, వర్క్ ఫోర్స్ని కాలేజెస్ రూపంలో యంగ్స్టర్స్కి అవకాశం ఇస్తూ ఒక ఎండ్ టు ఎండ్ ఈవీ రిలేటెడ్ ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే బిల్డ్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇక నెక్స్ట్ అయితే PLI స్కీమ్లో ఎలక్ట్రిక్ క్వార్టర్ సైకిల్స్ ఎవరైతే తయారు చేసి వాళ్ళకి PLI లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్స్ పొందాలనుకుంటే దానికి సంబంధించిన ఇన్సెంటివ్స్ కావాలంటే గవర్నమెంట్ కొన్ని నామ్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. మీకు అందరికీ తెలిసే ఉంటుంది PLI లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ ఏదైతుందో సుమారుగా 25,000 కోట్ల రూపాయల ఫండ్స్ అనేవి గవర్నమెంట్ అయితే అందిస్తుంది అనమాట. డిఫరెంట్ ఆటోమోటివ్ సెక్టర్స్ కానివ్వండి, ఈవీ వెహికల్స్ కానివ్వండి, బ్యాటరీ సంబంధించిన తయారు చేసే కొత్త టెక్నాలజీస్కి అయితే అమౌంట్స్ అనే ఫండింగ్ అయితే ఇస్తున్నారన్నమాట. సో ఈ ఇన్సెంటివ్స్ ఏదైతే ఉందో దానికి ముఖ్యంగా భారతదేశంలో ఇప్పుడు ఎలక్ట్రిక్ క్వార్టర్ సైకిల్స్ అనేవి చాలా తక్కువ కనిపిస్తున్నాయి కాబట్టి దాన్ని ప్రోత్సహించే విధంగా దానికి సంబంధించిన కొన్ని స్టాండర్డైజేషన్స్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. సో మినిమం వచ్చి 80 కిలోమీటర్స్ వరకు రేంజ్ వచ్చే క్వార్టర్ సైకిల్స్ అయితే తయారు చేయాలన్నమాట. ఒకవేళ PLI లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ కింద ఎలక్ట్రిక్ క్వార్టర్ సైకిల్స్ వాటికి ఇన్సెంటివ్ కావాలనుకుంటే, అలానే 100 కిలోమీటర్ రేంజ్ ఇచ్చే వెహికల్స్ 12 kWh లేకపోతే అంతకన్నా తక్కువ ఉన్న బ్యాటరీ ప్యాక్ కెపాసిటీతోనే 100 కిలోమీటర్స్ రియల్ రేంజ్ వచ్చే విధంగా ఉన్న వెహికల్స్కి PLI లింక్డ్ ఇన్సెంటివ్కి సంబంధించిన అప్రూవల్ అయితే వచ్చే అవకాశం ఉంటుందని చెప్పి గైడ్ లైన్స్ అయితే ఫామ్ చేశారు. ఇక నెక్స్ట్ అయితే ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు బ్యాటరీ పవర్ సొల్యూషన్స్ లో కూడా అడుగు పెట్టారన్నమాట. ఓలా శక్తి పేరుతో 2 బ్యాటరీ ప్యాక్స్ సొల్యూషన్స్ అయితే తీసుకొచ్చారన్నమాట. ఇంట్లో ఇన్వర్టర్ రిలేటెడ్ గా ఈ బ్యాటరీ ప్యాక్స్ అయితే ఉపయోగపడతాయని చెప్తున్నారు. ఒకటి వచ్చి 9.1 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీతో ఒక వేరియంట్ అయితే తీసుకొచ్చారన్నమాట. రెండోది 5.2 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ. ఈ రెండు కూడా ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు 4680 సెల్స్ తో తయారు చేసిన మనకి ఇన్వర్టర్ రిలేటెడ్ బ్యాటరీ ప్యాక్స్ అయితే మెన్షన్ చేస్తున్నారు అన్నమాట. సో 9.1 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ ఇన్వర్టర్ బ్యాటరీ ప్యాక్ అయితే ఉందో దీని ప్రైస్ వచ్చి 2,50,000 రూపాయలకి అయితే మెన్షన్ చేస్తున్నారు అనమాట. ఇంట్లో ఉన్న హోమ్ అప్లయన్సెస్ రన్ చేయడం కోసం ఇన్వర్టర్ పవర్డ్ బ్యాటరీ అయితే వర్క్ చేస్తుందని చెప్తున్నారు. సో దీని పవర్ అవుట్పుట్ వచ్చి 6 కిలోవాట్ అయితే ఉంటుందని చెప్తున్నారు. మరొకటి 5.2 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ అయితే ఉందో దీని పవర్ అవుట్పుట్ వచ్చి 3 కిలోవాట్గా ఉంది. దీని ప్రైస్ వచ్చి 1,50,000 రూపాయలకి అయితే మార్కెట్లో తీసుకొచ్చారు. ఇక నెక్స్ట్ అయితే విన్ఫాస్ట్ కంపెనీ వాళ్ళు 2026 సంవత్సరంలో కొత్తగా 3 ఎలక్ట్రిక్ కార్స్ అయితే మార్కెట్లో తీసుకురావడానికి రెడీ అవుతున్నారన్నమాట. సో దీంట్లో హై పర్ఫార్మెన్స్ వెహికల్స్ కూడా అయితే మార్కెట్లోకి అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని చెప్తున్నారు. ఇప్పటికే మనలో చాలా మంది తెలిసి ఉంటుంది, తమిళనాడులో అతిపెద్ద ఎలక్ట్రిక్ 4-wheeler మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ని అయితే విన్ఫాస్ట్ కంపెనీ వాళ్ళు అయితే ఏర్పాటు చేశారన్నమాట. అక్కడి నుంచే కార్స్ అయితే తయారు చేసి భారతదేశంలో వివిధ ప్రాంతాలకైతే డెలివరీస్ అయితే చేస్తున్నారన్నమాట. సో రీసెంట్గానే వీళ్ళు VF6, VF7 ఎలక్ట్రిక్ కార్స్ అయితే మార్కెట్లో తీసుకొచ్చారు. అది కాకుండా త్వరలోనే ఎలక్ట్రిక్ స్కూటర్స్ కూడా అఫీషియల్గా అయితే మార్కెట్లో తీసుకురాబోతున్నారు. ఇప్పుడు కొత్తగా 2026 సంవత్సరంలో మరొక 3 కొత్త వేరియంట్స్ కూడా మార్కెట్లో తీసుకొస్తారని చెప్పి ఆ కంపెనీ వాళ్ళు ప్రకటించారు. ఇక నెక్స్ట్ అయితే హెర్బా లైఫ్ మైసూర్లోనే ఒక ఆల్ ఎలక్ట్రిక్ ఆటో ఫ్లీట్ ఆపరేషన్ కంపెనీ అనమాట. సో వీళ్ళు లేడీస్ ఆపరేట్ చేసే విధంగా ఒక 75 ఎలక్ట్రిక్ ఆటోస్ని అయితే ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేశారన్నమాట. సో హెర్బా లైఫ్ కింద ఎవరైతే ఎలక్ట్రిక్ ఫ్లీట్ని రన్ చేస్తున్నారో ఒక 75 ఎలక్ట్రిక్ ఆటోస్ ఓన్లీ లేడీ డ్రైవర్స్ మాత్రమే ఆటోస్ని అయితే రైడ్ చేస్తారన్నమాట. వాళ్ళకి ఉపాధి అవకాశం కల్పించి వాళ్ళ స్వయం ఉపాధి అవకాశాల కోసం అయితే ఇనిషియేటివ్ అయితే తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇక చివరి అప్డేట్ చూసుకున్నట్లయితే 2025 సంవత్సరం కంప్లీట్ అయిపోయింది కాబట్టి 2025 సంవత్సరంలో ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాల వృద్ధి రేటు భారీగా పెరిగినట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. 2024 సంవత్సరంలో ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాలు సుమారుగా 99,000 పైగా యూనిట్స్ ఉంటే 2025 సంవత్సరం కంప్లీట్ అయ్యేసరికి 176,000 యూనిట్స్కి అయితే రీచ్ అయినట్టుగా తెలుస్తుంది అనమాట. ఈవీ 4-wheeler గ్రోత్ రేట్ బాగా పెరుగుతున్నట్టుగా ఈ రిపోర్ట్ అయితే చెప్తుంది అనమాట. ఇందులో ముఖ్యంగా మొదటి స్థానంలో టాటా మోటార్స్ కంపెనీ వాళ్ళు అయితే నిలిచారని చెప్పుకోవచ్చు అనమాట. ముఖ్యంగా టాటా నెక్సాన్ కానివ్వండి, టాటా టియాగో ఈవీ వంటి సేల్స్లో మొదటి స్థానంలో టాటా మోటార్స్ కంపెనీ వాళ్ళు అయితే ఉన్నారు. ఇవి లేటెస్ట్ అప్డేట్స్ అండి. లేటెస్ట్ ఈవీ కనుక కోసం ఈవీ కొర లైవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.